మర్చిపోలేదు. బతకడం అంటే అవకాశాలు ఉపయోగించుకోవడమే కాదు, అవసరాలు తీర్చుకోవడం కూడా. అలా నా అవసరాల కోసం కొంతమందిని చంపాల్సి వచ్చింది. తరువాత అదే అలవాటుగా మారిపోయింది. అవసరాలు అలవాటుగా మారితే బతకడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత జీవితం జీవించినా, ఎన్ని జీవితాలు గమనించినా 10 మందికి పనికొచ్చేలా బతకలేని జీవితం అనవసరం. నాన్ సెన్స్. అలా పనికొచ్చేలా బతికి మీ నాన్న మీకు ఇచ్చిందేంటి? అయినా నీలో మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నీ మోసం అనే శరీరం మీద మంచితనమైన ముసుగేసుకుని చాలా గొప్పగా నటించావు. థ్యాంక్ యూ అన్నారని కాదు, ఐల్ బి వెరీ హ్యాపీ. అయినా మీ నాన్న మీకు నీతి కథలు చెప్పి మిమ్మల్ని బాగా చెడగొట్టేశాడయ్యా. నీతులు చెప్పే అలవాటు మీకున్నా, వినే అలవాటు మాత్రం నాకు లేదు. చూడండి, మంచోళ్ళు ఈ భూమి మీద ఉండటం అంత మంచిది కాదయ్యా. పోనీ ఒక పని చేద్దాం, నేనే పెద్ద మనసు చేసుకుని మీ ఇద్దరిని పైకి పంపించేస్తాను. ఓకే? వెళ్ళి మీ నాన్న దగ్గర అనగనగా ఒక రాజు అని నీతి కథలు వినండి. మమ్మల్ని చంపాలంటే త్వరగా చంపేయి. మేం బతకడానికి అవకాశం పెరిగే కొద్దీ నీకు ఆ అవకాశం తగ్గుతూ ఉంటుంది. మంచి పాయింట్. రై అటాక్! బావా, నీకు చెప్పేంత వయసు లేకపోయినా 2 విషయాలు చెప్పనా? నిజాయితీ లేని అధికారం, మమకారం లేని మనస్సాక్షి ఉన్న ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో. భయపడకు బావా, మేం జంతువులను చంపాం. Stop it! Stop it, I said! I said drop your guns! I said drop it! Drop your guns, I said! నాన్న, నువ్వు వచ్చావా? నాకు తెలుసు. థ్యాంక్ యూ. మా నాన్నని చంపాక మీకెవరిచ్చారు? మా నాన్నని నేనే చంపాలి. పదండి. ఎక్కడికి? తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను. వెళ్దాం పదండి. శత్రువు నా ఇంట్లోనే ఉన్నాడనే విషయం తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. సొంత వాడనే జాలితో చంపకుండా వదిలేస్తారనుకున్నాను. కానీ వాణ్ణి చంపి నా పేరు నిలబెట్టారు. న్యాయానికి నా అనే ధ్యాస ఉండదు, ధర్మానికి అయినవాళ్ళు అనే జాలి ఉండదు, చట్టానికి నేను నువ్వు అనే భేదాలుండవు. ఈ 3 పాటించే మీలాంటి వారికి అంతా నా సొంతమనే ఆలోచన ఉండనే ఉండదు. గెలిచాక ముగిసేది యుద్ధం, కానీ ప్రతిసారి గెలవటానికి చేసేది పోరాటం. జీవితం అంటే వైకుంఠపాలి ఆట లాంటిది. అందులో గెలవాలంటే చాలా విషసర్పాల్ని దాటుకుంటూ వెళ్ళాలి. నేను గెలవాలంటే మీ నాన్న లాంటి విషసర్పం అడ్డొస్తుందేమో అనుకున్నాను. అందుకే కాటేసే లోపు చంపేశాను. అండర్స్టాండ్?